శ్రీమాత్రే నమః. మణిద్వీపవర్ణము ప్రతి ఇంట ధ్వనిస్తూ శోభిల్లాలనే నా ఈ చిన్ని ప్రయత్నము. మణిద్వీపవర్ణము ద్వితీయోధ్యాయము ప్రారంభము. సర్వం లలితార్పణం. శ్రీమాత్రే నమః. మనువు స్మృతియందు సహస్రోపాసనా స్మృతః అని ఎందుకనినారనిన ముందు చెప్పబోవుచున్నాను. ముందు కాయికా సుఖము యొక్క సందర్భము చెప్పుచున్నాను. ఈ సౌఖ్యము కేవలం మాంసత్వగింద్రియారాధనయే కాని అంతకంటే విశేషమైనది కాదు. వాచిక కర్మ అనగా ఈ ఇంద్రియానందముతో అనగా లెస్సగా భుజించుటచే సమస్తేంద్రియములకును పుష్టి కలుగుచున్నది. అందువలన కాయకను కంటే అధికమైనది వాచికము. ఇక మానసిక మన సర్వేంద్రియాహ్లాదకరమని చెప్పబడినది. దీని సుఖదుఖములుచే సమస్తేంద్రియములకును వృద్ధిక్షయములు కలుగుచున్నవి కనుక ఈ కర్మ సర్వోత్కృష్టమైనదని చెప్పుటకు కారణమైనది. ఈ పైన సమస్త కర్మలయందును యోగచిత్తవృత్తి నిరోధ అని పతంజలి చెప్పిన సూత్రమును స్మరించి చిత్త నిరోధమును సమస్త కర్మలయందు ఆవశ్యకమని కనిపెట్టి దాని ప్రచారమును లోకములో తగ్గిపోవుచున్న స్థితిని కనిపెట్టియు దాని ఆవశ్యకతను గూర్చి ముచ్చటించుచున్నారు. ప్రాణవాయువు క్రమముగా జననీ గర్భస్థ పిండోదరమున సూక్ష్మముగా ప్రవేశించి ప్రాణాది పంచవాయు భేదములను దాల్చి జఠరమందు జీవులను తినినట్టి ఆహారమును అగ్నివలే వచనము చేసి సప్తధాతువులకు దాని సారమును పంచిపెట్టి వాని వాని మలములకు మూత్రమును మొదలైన వానికి వెడలుగొట్టుచున్నది. మరియు ఈ ప్రాణవాయువే సమస్తేంద్రియములను సారథివలే వాని వాని కృత్యముల యందు నడుపుచున్నది కనుక ఇదియే ముఖ్యముగా సజ్జనులందరూ చేత సేవించదగినది. ప్రాణవాయువు మన శరీరమందు ప్రవేశించిన వెనుక మనకు సుఖమును దుఃఖమును కనబడుచున్నది. ప్రాణములు దాటిపోయిన తరువాత కాల్చినను మనకేమాత్రమును తెలియటం లేదు. ఇంతేకాక గాఢ సుగుప్తి యందు మన స్థేంద్రియములను ప్రాణములయందు లయములయందు మన ప్రాణతుల్యమైన సొత్తులన్నింటినీ దస్కరులు వచ్చి పట్టుకుని పోయినప్పుడైనను మనకు ఆ వంతు తెలియడం లేదు. అనగా నేను పోయినను ప్రాణములయందు లయములు ఉన్నవి. స్మృతి శృతి పురాణములు మాట వదిలి అనుభూతి యందు వీని ప్రాశస్త్యము విశేషముగా కనిపించుచున్నది. కనుకనే వీని ఉపాసించువారలకు మోక్షము కూడా కలుగదన్న అబద్ధమేమున్నది? కనుక ముఖ్యముగా సేవించువారలకని ఆ దుష్ట్యసిద్ధులు కూడా కలుగుచున్నట్టు సిద్ధచరిత్రలు మనము వినుచూనే ఉన్నాము. మణిద్వీపవర్ణము ద్వితీయోధ్యాయము మరో వీడియోలో తెలుసుకుందాం. సర్వం లలితార్పణం. శ్రీమాత్రే నమః.